ఇది నా డౌన్లైన్ ఐడి అనమాట. చూడండి, ఇక 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే, లైన్స్ పైన క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడండి మై ఆర్డర్ పైన క్లిక్ చేయాలి. మై ఆర్డర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆర్డర్ నౌ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది పేజ్ అనేది. ఇలా వస్తుంది. పేజ్లో మనము ఏ ప్రోడక్ట్ మనకైతే కోర్ వరాకి కావాలి కాబట్టి ఇక్కడ కోర్ వరాకిని 4 ప్రోడక్ట్ని క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి కిందికి వేస్తే ఇక్కడ చూడండి ప్లస్ అంటే నాకు 4 కావాలి కాబట్టి 1 2 3 4 ప్రోడక్ట్లను కార్ట్లో యాడ్ ఎంట్రీ చేసినప్పుడు ఇక్కడ ఒక పర్చేస్ టైప్ ఆప్షన్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యాక్టివేషన్ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టేసిన. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో ట్రాలీ ఉంది కదా, ట్రాలీ పైన క్లిక్ చేస్తే మనకు చూడండి ఇలా మనకు మొత్తం పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి 4 ప్రొడక్ట్స్ అనేది క్లిక్ చేయడం జరిగింది. టోటల్ అమౌంట్ వచ్చేసి 10,396 రూపీస్ ఉంది. సెలెక్ట్ ఆఫర్, ఇప్పుడు మనకు 4+1 ఆఫర్ ఉంది కాబట్టి సెలెక్ట్ ఆఫర్ పైన క్లిక్ చేస్తే బై 100 PV గెట్ 1 ప్రోడక్ట్ ఫ్రీ అనమాట. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి సెలెక్ట్ ప్రోడక్ట్ వీకాఫే ఉంది. ఇప్పుడు ఎలిజిబుల్ ఎంత ఉంది, ఒక ప్రోడక్ట్ క్వాంటిటీ అనేది ఎలిజిబుల్ ఉన్నాం కాబట్టి దాన్ని యాడ్ కొట్టేసినాం. యాడ్ కొట్టే వరకు ఇక్కడ టోటల్ పేబుల్ అమౌంట్ అనేది చూడండి 10,096 రూపీస్ అనేది 496 రూపీస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ సెలెక్ట్ ఆఫర్ సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ చెక్అవుట్ పైన క్లిక్ చేయడం ద్వారా మనకైతే ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ఇదన్నమాట. ఇప్పుడైతే మనము సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి చెక్అవుట్లో 2 అడ్రస్లు వచ్చినాయి. ఒకటి డిస్ట్రిబ్యూటర్, ఒకటేమో షిప్పింగ్ ట్రాన్స్ఫర్ అడ్రస్. ఇక్కడైతే మనము నా పేరుకి అయితే ఆర్డర్ పెట్టడం జరుగుతుంది. చూడండి కిందికి వెళ్ళినాం తర్వాత టోటల్ మోడ్ ఆఫ్ డిస్పాచ్ బై కొరియర్, తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ షాపింగ్ వ్యాలెట్ నుంచి మనం పేమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఈ వ్యాలెట్ బ్యాలెన్స్ వచ్చేసి 10,496. అంటే మనకి ఎంత అయితే ఇన్వాయిస్ అమౌంట్ ఉందో అది ఇక్కడ ఉంది కాబట్టి పే నౌ. చూడండి సక్సెస్ఫుల్గా ఆర్డర్ అనేది జనరేట్ అయిపోయింది. మన ఆర్డర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఐడి నెంబర్ ఇక్కడ వచ్చేసింది. చూడండి ఇన్వాయిస్